Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పర్టికులర్లీ గత 10 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద బాలయ్య విధ్వంసం మామూలుగా లేదు. అఖండతో మొదలు వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, లేటెస్ట్ గా అఖండ 2 లాంటి మాసివ్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలతో ఇండస్ట్రీలో కాకపుట్టిస్తున్నాడు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ ద్వయం సెన్సేషనల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎన్బికే 111 మూవీ తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలోనూ ఇదే కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరం కల్లారా చూసాం. సో ఇప్పుడు మరోసారి ఈ పవర్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సినిమాపై అనౌన్స్మెంట్ నుండే బీభత్సమైన అంచనాలైతే నెలకొన్నాయి ఫ్యాన్స్ లో. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ముంబైలో ఓ కీలక యాక్షన్ షెడ్యూల్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇందులో బాలయ్యను పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా అల్ట్రా స్టైలిష్ లుక్స్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్న చర్చ ఇండస్ట్రీలో గట్టిగానే నడిచింది. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్యకున్న క్రేజ్ అలాంటిది. మరి వివేక్ ఆత్రేయ, క్రిష్ జాగర్లముడి, హరీష్ శంకర్, విజయ్ కనకమెడల, మలయాళం సెన్సేషనల్ డైరెక్టర్ హనీఫ్, అనిల్ రావిపూడి, ఇలా పెద్ద లిస్టే ఉంది. బట్ ఇవన్నీ కాదని అనూహ్యంగా మాస్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కి అడ్డా పవర్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇంతటి భారీ చిత్రంలో బాలయ్యను మునుపెన్నడు చూడని సరికొత్త మేక్ ఓవర్ తో ఒక వైవిధ్యమైన లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కార్పెంటర్ అనే మాసివ్ టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా సరిగ్గా సెట్స్ పై కూడా వెళ్ళక ముందే ఈ సినిమాకు సంబంధించి ఈ రేంజ్ రూమర్స్ వస్తున్నాయంటేనే సినిమాపై ఏ లెవెల్ క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ని ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో రాజశేఖర్ విలన్ క్యారెక్టర్ అత్యంత శక్తివంతంగా బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చే విధంగా డిజైన్ చేశారట. ఇది గనక నిజమైతే మాత్రం వెండి తెరపై ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరిగే హై వోల్టేజ్ యాక్షన్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతోంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ కావడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా స్టోరీ విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఫ్యాన్స్ లో చర్చకు వస్తున్నాయి. ఇందులో బాలయ్య టైటిల్ కి తగ్గట్లుగానే సామాన్యుడైన ఓ కార్పెంటర్ సమాజంలో జరిగే అన్యాయాల్ని ఎదిరిస్తూ సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు, అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని, ఇలా బాలయ్య క్యారెక్టర్ సినిమాకే మెయిన్ హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ తన మార్క్ ని ఎక్కడా కోల్పోకుండా బాలయ్యను కంప్లీట్ గా మాస్ అవతార్ లో ప్రజెంట్ చేయడానికి స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు, అలాగే ఇందులో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ లో మరో హైలైట్ ఏంటంటే ఈ సినిమా కోసం బాలయ్యకు బాగా కలిసి వచ్చిన నందమూరి తమ్మన్ని కాదని తమిళ సెన్సేషన్ మన బక్కోడు అదే అనిరుద్ రవిచందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. సో ఇలా మొత్తంగా చూడబోతుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ కొరటాల మార్క్ స్క్రీన్ ప్లే, బాలయ్య మాస్ పవర్, రాజశేఖర్ యాంగ్రీ షేడ్స్, అనిరుద్ మ్యూజిక్ కలిసి ఇండస్ట్రీ షేక్ అవ్వడం అయితే ఖాయమని అర్థమవుతోంది. సో చూడాలి మరి కొరటాల బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది. సో దట్స్ ఆల్ గైస్. ఎన్బికే 112 మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ పాత్ర పోషిస్తుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.